హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా ఈ కరెంట్ అఫైర్స్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. క్యాండిడేట్స్ చెస్ టోర్నీ టైటిల్ గెలుచుకున్న పిన్న వయస్కుడిగా ఎవరు 2024 ఏప్రిల్లో రికార్డు సృష్టించారు? ఆన్సర్ చెన్నైకి చెందిన దొమ్మరాజు గుకేష్. 40 ఏళ్లుగా గ్యారీ కాస్పరోవ్ పేరిట క్యాండిడేట్ చెస్ టైటిల్ గెలుచుకున్న చిన్న వయస్కుడిగా రికార్డు ఉంది. ప్రస్తుతం ఆ జాబితాలోకి గుకేష్ చేరాడు. విశ్వనాథ్ ఆనంద్ ఈ క్యాండిడేట్ చెస్ టోర్నీ టైటిల్ని గెలుచుకున్న తొలి భారతీయుడు. 2014లో విశ్వనాథ్ ఆనంద్ ఈ టైటిల్ని గెలుచుకున్నాడు. క్యాండిడేట్ చెస్ టోర్నీ టైటిల్ని గెలుచుకున్న రెండో భారతీయుడు దొమ్మరాజు గుకేష్. 2024 ఏప్రిల్ 24న జరిగిన మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్ కాంపిటీషన్లో విజేతగా నిలిచిన అందాల రాణి ఎవరు? ఆమె ప్రత్యేకత ఏమిటి? ఆన్సర్ అర్జెంటీనాకు చెందిన 60 ఏళ్ల అలెహాంద్రా మారిసా రోడ్రిగేజ్. 60 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్ ప్రావిన్స్ రాజధాని లా ప్లాటాకు చెందిన మహిళ ఈమె. 2024 మేలో జరిగే మిస్ యూనివర్స్ అర్జెంటీనా పోటీల్లో బ్యూనస్ ఎయిర్స్ నుంచి ఈమె ప్రాతినిధ్యం వహించబోతున్నారు. ఈ పోటీల్లో నెగ్గితే సెప్టెంబర్లో మెక్సికోలో జరిగే మిస్ యూనివర్స్ 2024 పోటీకి అర్జెంటీనా తరపున ఈ మహిళ పాల్గొనున్నారు. మిస్ యూనివర్స్ పోటీలకు హాజరవ్వాలంటే ఎంత వయసు ఉన్న మహిళలకు మాత్రమే అవకాశం ఉంది? ఆన్సర్ 18 సంవత్సరముల నుంచి 73 సంవత్సరాల లోపు మహిళలు ఈ టైటిల్ కోసం పోటీ పడవచ్చు. 2023 వరకు కూడా 18 ఏళ్ల నుంచి 28 ఏళ్ల లోపు వయసున్న వారు మాత్రమే పాల్గొనాలనే నిబంధన ఉండేది. 2023లో ఆ నిబంధనను రద్దు చేశారు. ప్రస్తుతం దాన్ని తొలగించారు. ఏ చట్టం జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో స్థానికేతరులు పోటీ చేయడాన్ని నిషేధించింది? ఆ చట్టాన్ని ఎప్పుడు రద్దు చేశారు? ఆన్సర్ ప్రజా ప్రాతినిధ్య చట్టం 1957. ఈ చట్టం జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో స్థానికేతరులు పోటీ చేయడాన్ని నిషేధించింది. ఆగస్టు 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో ఈ కేంద్రపాలిత ప్రాంతంలో బయటి వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం లభించింది లేదా కలిగింది. జమ్మూ కాశ్మీర్లో పోటీ చేస్తున్న మొట్టమొదటి బయటి వ్యక్తి పంజాబ్ రాష్ట్రానికి చెందిన బల్దేవ్ కుమార్. మొహాలీలోని నయాగౌ ప్రాంతానికి చెందినవాడు ఇతను. ఈయన స్వతంత్ర అభ్యర్థిగా అనంతనాగ్ రాజౌరి నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.